పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి వీక్షితులారా, మీకందరికీ ప్రభువు నామమున శుభాభివందనములు. ఈరోజు మనం ధ్యానించుకుపోయే అంశం, నీలోని అసూయ దురాశలు నీకు మేలు చేయగలవా అనే ఈ అంశంపై మనం ధ్యానించుకుందాం. పునీత యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్లు, అసూయ స్వార్థపరత్వము ఎటు నుండునో అట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను కూడా ఉండును అని చెప్పబడి ఉన్నది. నేటి సమాజంలో మనిషి ఎంత స్వార్థపరుడంటే, తన స్నేహితుడు కానీ తన తోటి సోదరుడు కానీ ఏదైనా ఘనత సాధిస్తే వారి విజయానికి సంతోషించేవారు అరుదు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకునేవారు చాలా తక్కువ. మరికొంతమంది ప్రోత్సహించడానికి బదులు వారిపై అసూయను పెంచుకుంటారు. వారి ప్రతిష్టను దెబ్బతీయాలని, పేరును చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఈనాటి సువిశేషంలో మనం విని ఉన్నాము కదా, ప్రభువు చేసిన అద్భుతాల వలన, చేసే బోధనల వలన ప్రజలలో తనకు అంతులేని ఆదరణ పెరిగి చాలా ప్రసిద్ధి చెందాడు. యేసుకు పెరుగుతున్న ప్రజాదరణ చూచి పాలకవర్గం అనగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు తమ అధికారానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించి ప్రభువుపై ఉన్న అసూయతో, అధికారంపై ఉన్న దురాశతో యేసును తుదముట్టించాలని ప్రణాళిక రూపొందించారు. ఇక్కడ వారికి యేసుపై ఉన్న అసూయ, అధికారంపై ఉన్న అత్యాశ, మమకారం యేసును చంపివేయాలి అనే నీచపు ఆలోచనకు పురికొల్పింది. ఆనాడు యూదులే కాదు, ఈనాడు మనలో కూడా చాలామంది స్వార్థంతో, స్వలాభం కోసం ఇదే రకమైన పన్నాగాలు పన్నుతున్నారు. అసూయ, అత్యాశ, స్వార్థం మనకు ఏమైనా మంచి చేయగలవా? మంచి చేయలేకపోగా చెడుకు ప్రోత్సహించుతున్నాయి. మన వ్యక్తిగత స్వార్థం కోసం మన తోటి వారిని పావులుగా వాడుకోవడం మానివేద్దాం. పవిత్ర వారం సమీపిస్తున్న ఈ తరుణంలో మనలోని చెడును విసర్జించి పవిత్ర హృదయాలతో ప్రభువుని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.